విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 32వ వార్డు భీంనగర్ ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. పెన్షన్ విషయంలో కావాలని వైసీపీ రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. అనంతరం వంశీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ, జనసేన ప్రభుత్వంతోనే సుస్థిర పాలన ఏర్పాటు అవుతుందన్నారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో 32వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. భీమనగర్ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఎక్కువగా ఎస్సీ సోదరులు ఉంటారు. వాళ్ళందరి కోరిక ఒకటే, మేము చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలో ఏ హ్యాపీనెస్ లేదు. కరెంటు బిల్లులు, ట్యాక్సుల రూపంలో మేము సంపాదించుకున్న ప్రతి రూపాయి లాగేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను ఏదో బటన్ నొక్కుతున్నాను అంటున్నారు. ఎవరు ఆయన్ని బటన్ నొక్కమన్నారు? మా దగ్గర ఎవరు కరెంటు బిల్లులు తీసుకోమన్నారు పెంచేసుకొని, అలాగే ట్యాక్సులు పెంచుకొని చెత్త మీద పనులు వేసుకొని తీసుకోవడం, మాకు ఇవ్వడం చేస్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా అవుతుందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలతో పాటు వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా యాంటీగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దింపుదామా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని దింపుదామని చూస్తూ ఉన్నారు. అవన్నీ ఒక పక్కన పెడితే ఈయన మళ్ళీ వాళ్ళ కొత్త అవతారం ఎత్తారు 2 రోజుల నుంచి. ఏదో వాలంటీర్స్ ద్వారా పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అని. ఇది తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎంప్లాయీస్ మాత్రమే ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి అది వాలంటీర్ల ద్వారా కాకుండా ఈ ఎంప్లాయీస్ ద్వారా చేయమని చెప్పారు. అదిగో ఆ బురదను కూడా మా మీద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నారు, నీ మాయ మాటలు నమ్మి ఒకసారి ఓటేసి 10 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళాం, ఇంకా నమ్మాల్సిన పరిస్థితులు మేము లేము. ఇప్పుడు మీకు ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నామని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. కాబట్టి ఎన్ని వేషాలు వేసినా కూడా జరగబోయేది అత్యంత దారుణమైన పరాభవం చూడబోతున్నారు. అభివృద్ధి 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 చేస్తే మన ఎమ్మెల్సీ ఎన్నికలు చేసి అభివృద్ధి చేస్తే చిత్తుకి ఎందుకు ఓడిపోయాం? ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుకు ఎందుకు అభివృద్ధి చేస్తే గెలిపించారు? అభివృద్ధి చూసి ఓట్లు వేసేది ఎవరు? ఎంప్లాయీస్. ఎవరు ఓట్లు వేసారు? మన ఎంప్లాయీస్ వేశారు. మరి అంత అభివృద్ధి అయితే చిత్తుకు ఓడిపోయాం. దేనికి ఓడిపోయాం? రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయాం. ఇవాళ పిల్లల భవిష్యత్తు లేదు, ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ ఉంది. ఇవాళ ఒక్కరికన్నా ఏ హాస్పిటల్ని తీసుకుంటున్నారా? ₹1 బిల్లు ఇవ్వలేదు. ఇవాళ పేదలు చచ్చిపోతూ ఉన్నారు. బిల్లులు కట్టుకోలేక, అప్పులు చేసుకోలేక, ఇల్లులు తాకట్లు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి చూడండి. ఒక్క హాస్పిటల్ కూడా అలౌ చేయట్లేదు. ఆరోగ్యశ్రీ అయితే వద్దు అన్నారు. ఏంటి పరిస్థితి? నేను ఆరోగ్యశ్రీ ఉద్ధరిస్తా అన్నావు కదా, ఒక్కరు కూడా జాయిన్ చేసుకోవట్లేదు. లక్షల్లో బిల్లు కట్టలేక ఇంట్లో కూర్చొని పోతున్నారు. సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసిపోతుంది.